ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా పెరిగిపోయి మనం సిటిజన్ల కంటే నెటిజన్లు అయిపోయాం. నెటిజన్లు అంటే ఏంటి? నెట్లో ఉంటున్నాం. ఇండియాలో ఉంటున్నాం లేదో తర్వాత సంగతి, కానీ నెట్లో ఉంటున్నాం. నెట్లో ఎంతసేపు? సగం టైం కంటే ఎక్కువసేపు మన నెట్లోనే ఉంటున్నాం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆల్వేస్ ఆన్లైన్. అంతేనా? కొంతమంది యవనస్తులు ఉంటారు ఆల్వేస్ ఆన్లైన్. బాత్రూమ్కి వెళ్ళిపోయినా ఫోన్ పట్టుకెళ్ళిపోతారు. ఈ ఫోన్ లేకపోతే ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్, నా బాడీలో ఏదో పార్ట్ మిస్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు ఈ రోజుల్లో. ఫోన్ ఉండడం అవసరమే, కానీ ఫోన్ కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోవద్దు. ఫోన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఈ సోషల్ మీడియాకు చాలా మంది బానిసలు అయిపోయి ఇంటర్నెట్ అనే నెట్లో పడిపోయి రకరకాల స్నేహాలు, రకరకాల సాంగత్యాలతో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా నెట్లో కూర్చుంటే ఏమొస్తుందండి మీకు? అందరి స్టేటస్లు, అందరూ ఏం చేశారు? ఫేస్బుక్లో లైకులు, వేరే వాళ్ళకి లైకులు కొట్టడం, మనకి లైకులు కొట్టించుకోవడం. ఏమొస్తుంది మీకు? ఒక మార్కన్ వస్తుందా? ఎగ్జామ్స్లో ఒక మంచి జాబ్ వస్తుందా? ఏమొస్తుంది? చదవాల్సిన టైంలో, కష్టపడాల్సిన టైంలో నెట్లో సమయాన్ని వ్యర్థపరిచి ఆ తర్వాత